శ్రీ గురుభ్యో నమ. శివానందలహరిలో ఇవాళ 69వ శ్లోకంలో విశేషం తెలుసుకుందాం. ముందుగా భుజంగ ప్రయాత స్తోత్రంలో దశమ శ్లోకం. నిరాతంకమావిశ్య లంకాం విశంకో భవానేవ సీతాతిశోకాపహారీ సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం విలంఘ్యోరుజంఘస్తుతామర్చ సంఘ. ఇది సుందరకాండ సన్నివేశం. నిరాతంకం లంకాం ఆవిశ్య, ఎటువంటి ఆటంకాలు లేకుండా లంకానగరంలో ప్రవేశించారు ఆంజనేయ స్వామి వారు. విశంక, ఏ అనుమానమో పెట్టుకోలేదు. భవానేవ సీతాతి శోకాపహారి, శ్రీరామచంద్రుడిని ధ్యానించి ఒక్కసారిగా అశోకవనంలో ప్రవేశించారు. శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి అంగుళీగాన్ని అమ్మవారికి చూపించి అమ్మవారి యొక్క శోకాన్ని తొలగించేశారు. సీతా అతి శోక అపహారి, సీతామాత యొక్క అంతులేని దుఃఖాన్ని తొలగించేశారు. సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం, ఆ తర్వాత ఏం చేశారు, అమ్మవారి ఇచ్చినటువంటి చూడమని తీసుకుని మళ్ళీ సముద్ర తరంగాలని దాటుకుంటూ వచ్చేసారు. విలంఘ్యోరు జంఘస్తుతామర్చ సంఘ, అమ్మవారి చిన్న చూడమని శ్రీరామచంద్ర ప్రభుకి సమర్పించి ఆయన శోకాన్ని పోగొట్టారు. ఇక లంకలో రాక్షస సంహారాన్ని శ్రీకారం చుట్టారు కూడా. చూసి రమ్మంటే కాల్చి రావడం అనే సామెత ఆయన దగ్గర నుంచే వచ్చింది. సీతాదేవి ఎక్కడుందో చూసి రమ్మని స్వామివారు చెప్తే రామచంద్ర ప్రభు అమ్మవారిని చూసి అడ్డొచ్చిన రాక్షసుని సంహరించి రావణాసురుడి తోకను దహింపజేస్తే వాడు అంటించిన తోక నిప్పుతోనే లంకానగరాన్ని భస్మం చేసి రామదూత అంటే ఎవరో తెలుసుకో అని హెచ్చరించి వచ్చేటప్పటికి అమర్చ సంఘ, దేవతలందరూ కూడా స్తుతించారట. నిరాతంకమావిశ్య లంకావిశంకో భవానేవ సీతాతి శోకాపహారీ సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం విలంఘ్యోరు జంఘస్తుతామర్చ సంఘ. 69వ శ్లోకం. జడత పశుత కళంకిత కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. ఇక్కడ దేవా సంబోధన. హే రాజమౌళే, హే దేవా. రాజమౌళి అంటే చంద్రమౌళి, చంద్రుడికి రాజు అని పేరు, శ్రేష్ఠుడు. ఆయన స్వామివారి శిరస్సు మీద ఉన్నాడు కనుక స్వామివారిని చంద్రమౌళి లేదా చంద్రశేఖర అంటారు, రాజమౌళి అని కూడా అంటారు. శివ, హే దేవా. జడత్వం అంటే స్తబ్దతతో ఉండటం, కదలిక లేకుండా ఉండటం. పశుత, విచక్షణా జ్ఞానం లేని మృగత్వం. కళంకిత, మచ్చ కలిగి ఉండటం, దోషం కలిగి ఉండటం. కుటిలచరత్వం, వంకరగా సంచరించే దుర్గుణం. ఇవి ఉండకూడదు అంటున్నాడు భక్తుడు. ఇవన్నీ కూడా మయి నాయందు నాస్తి లేదు, ఈ దుర్గుణ సముదాయం నా దగ్గర లేదు. జడత పశుత కళంకిత కుటిలచరత్వం నాస్తి మయి. మరి ఎక్కడున్నాయి? భవద్ ఆభరణస్య, మీ ఆభరణాలే ఉన్నాయి అవన్నీ కూడా. అందుచేత అస్థి అది ఉన్నప్పటికీ కూడా భవద్ ఆభరణస్య, మీకు ఆభరణంగా ఉండడానికి పాత్రం నాస్మికిం, తగినవాడిని కానా. విశేషం ఏంటంటే శ్లేషాలంకారం పరికరాలంకారం, రెండు అలంకారాలు ఉన్నాయి. ఏమంటున్నారు శంకర్ల వారు? సామాన్యుడికి కలిగే భావన ఇది. పరమేశ్వర, మీరు శివుడు అంటే శివుడిని అడుగుతున్నాడు. మీరు గంగను తలపై ధరించారు. గంగ జటాజూటంలో ఉండి కదలిక లేకుండా జడత్వంతో ఉంది. జలత్వం కూడా. లడయోరభేద అనేది ఒక సంస్కృతంలో వ్యాకరణ సూత్రం. జడత్వము జలత్వము, జలము కలిగి ఉండడం జలత్వం, కదలిక లేకుండా ఉండడం జడత్వం. ఇలా పశుపతి యొక్క జటాజూటంలో ఉండిపోయి కదలిక లేకుండా ఉన్నది జలము రూపముగా కలిగిన గంగ. ఇంకా రెండవది ఏమిటి? స్వామివారి చేతిలో జింక ఉంటుంది. జింకను మృగం అంటారు. దానికి విచక్షణ జ్ఞానం ఉండదు కదా. దాని గుణం ఏమిటి? పశుత్వం, మూఢత్వం. ఇంకా శివుడు తన తలపై చంద్రుడు ధరించాడు. చంద్రుడిలో మచ్చ ఉంది, శశాంక అంటారు. కుందేలు ఆకారంలో మచ్చ ఉంది కనుక శశాంక అంటారు. అంచేత చంద్రుడు ఎవరు? కళంకం కలిగినవాడు, మచ్చ ఉన్నవాడు అంటే దోషం ఉన్నవాడు. ఆయన పాములను ధరిస్తాడు. ఆ పాములు ఎలా ఉంటాయి? వంకర టెంకరగా కదులుతూ పోతుంటాయి, పాకుతూ పోతుంటాయి. ఇది కుటిల చరత్వం అంటే కపటవర్తనం.
ఇవన్నీ మీరు ధరించిన ఆభరణాల్లోనే నా దగ్గర లేవు స్వామి. శివ, చంద్రశేఖర, నీవు ధరించిన ఆభరణములను గంగా, లేడీ, చంద్రుడు, లేడీ అంటే జింక, చంద్రుడు, సర్పాలు, ఇవన్నీ వీటిలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గుణం ఉంది. దీన్ని క్రమాలంకారం అంటారు. గంగలో జడత్వం, జింకలో పశుత్వం, చంద్రుడిలో కళంకిత్వం, సర్పంలో కుటిల జడత్వం. ఈ దోషాలు నా దగ్గర లేవు స్వామి. ఒకవేళ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వస్తుంటాయి, దుర్గుణాలు ఏర్పడుతుంటాయి తెలియకుండానే. ఉన్నప్పటికీ నేను నీకు ఆభరణంగా ఉండడానికి యోగ్యుని గానా? మీరు ధరించే ఆభరణాల్లో ఉన్నాయి కదా ఆ దోషాలు, మరి నన్నెందుకు స్వీకరించరు అంటే అర్థం ఏమిటి? స్వామి, మీ అనుగ్రహం ఉంటే నాలో దోషాలను తొలగిపోతాయి, మీ భక్తుడిని అవుతాను. జడత పశుత కళంకిత కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. సర్వేభ్యః పార్వతీపరమేశ్వరయోః దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.